ఊర్లో ఉండే వాళ్ళందరూ ఒకటే కోరుతున్నా, మీరందరూ కష్టపడుతున్నారు. నేను కష్టపడమని చెప్పడం లేదు, ఇష్టపడి స్మార్ట్ గా పనిచేయమంటున్నా, తెలివితేటలతో పనిచేయమంటున్నా. ఒకప్పుడు మనం అందరం కూడా తెల్లవారుజామున 3 గంటలకు లేచి కపిల్ కోసం నీళ్లు తోడడం కోసం పోయేవాళ్ళం. అప్పుడు ట్రాక్టర్ లేకపోతే మడకలు కట్టేవాళ్ళు, నాగళ్ళు కట్టి దున్నేవాళ్ళం. ఆ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు పొలం చుట్టూరు తిరిగితే ఆరోగ్యం బాగుంటుంది. మార్నింగ్ వాక్ అయితే పచ్చని పొలాల్లో మంచి గాలి పీలిస్తే మీ యొక్క లంగ్స్ ఏవి ఉన్నాయో అవి ఎక్కడ లేని శక్తి వచ్చి ఇంకా 4 రోజులు ఎక్కువ బతికే అవకాశం ఉంటుంది. ఆ రోజులు వచ్చేసాయి. ఈ రోజు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. మీరు ఇక్కడ కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు. మీరే మెసేజ్ ఇస్తే దగ్గర 1000 సేవలు ఆన్లైన్ లో ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇప్పటికే 250 సేవలు ఇచ్చాం, రోజు రోజుకు పెంచుతున్నాం. ఇంకో పక్క ఎవరైనా గానీ యాక్సెస్ పెట్టుకోలేకపోతే, ఏది కంప్యూటర్ లో లేకుంటే వాట్సాప్ లో ఆపరేట్ చేయలేకపోతే వాళ్ళు ఒకే మెసేజ్ ద్వారా కూడా ఇస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్స్ట్ గా కన్వర్ట్ చేసి పని చేసి మళ్ళీ మీకు కావాలంటే మెసేజ్ గానీ లేకుంటే ఆ డాక్యుమెంట్స్ మీకు పంపించే పరిస్థితి తీసుకొస్తాం. ఈరోజు అందుకని నేను చాలా సార్లు చెప్తున్నాను మీ అందరికీ, మనమందరం కూడా ఒక వినూత్నమైన సమయంలో ఉన్నాం. తెలివితేటలతో పనిచేస్తే కష్టపడవలసిన అవసరం లేదు. సంపద సృష్టించడం పెద్ద కష్టమైన పని కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.